అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒక వార్త అయితే ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది. పేర్ని నాని గారికి అరెస్ట్ రంగం సిద్ధమవుతుంది అనే వార్త ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది. నిజంగా అరెస్ట్ అది ఎంతవరకు నిజం? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు? అంటే దాంట్లో డెప్త్ వెళ్తే ఏ కేసులో అరెస్ట్ అవుతాడు అనేది కూడా ఒక క్వశ్చన్. ఓకే, ఒకటా రెండా వాళ్ళకే డౌట్. ఏ కేసులో అరెస్ట్ అవుతాడు అనేది పేరు నానికి, పేరుని కిట్టుకి, ముఖ్యంగా పేరు నాని గారి సతీమణికి కూడా డౌట్. ఏ కేసులో అరెస్ట్ అవుతాడని. పేరుని నాని గారి సతీమణికి అయితే ఒక క్లారిటీ ఉంది. ఏ కేసులో అరెస్ట్ అవుతారంటే కేవలం ఆ రేషన్ బియ్యం ఏదైతే దొంగతనం చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయబోయినారు కాదు, చేశారు కూడా. కొన్ని వేల మెట్రిక్ టన్నులు పేద తినే బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేశారంటే అక్కడ ఇష్యూ అండ్ క్లాష్ ఎక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది, సార్ 100 కేజీలు బియ్యం ఎక్స్పోర్ట్ చేసామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినారు. సరే, ఆ 100 కేజీలు 20 కేజీలు బియ్యానికి వచ్చే వెల నువ్వు పెట్టుకొని మిగిలిన లూటీ చేసినటువంటి 80 కేజీలకు ఏదైతే డబ్బులు వస్తాయో అది గమ్మన నా పాకెట్కి వచ్చే మార్గం చూడు అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. లైన్ మొత్తం అట్టే నడిచింది కాక. కానీ ఏం చేశాడు పేరు నాని, ఈయనకు 100 కేజీలు అని చెప్పడం జగన్మోహన్ రెడ్డికి, అక్కడ 200 కేజీలు అమ్ముకున్నాడు విదేశాలకు ఎక్స్పోర్ట్. ఓకే, వాస్తవంగా అక్కడ జరిగింది అది. అంటే అధినేతను మోసం చేసి ఇక్కడ అది కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉంటాయి. డైలీ లక్షలు లిక్విడ్ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు వేసుకునే చొక్కాయి కూడా పాత చొక్కా వేసుకోవడము, అంటే ఎందుకు 10 మందికి చూపించుకోవడం ఎందుకు, ఆ ధ్యాస కూడా కాదు. ఓరు నాయన ఈ చొక్కా ఒక 700-800 పెడితే యాడ్ నుంచి వచ్చారు నాయన అన్నట్టు. ఆ విధంగానే పేరు నాని ఏం చేశాడంటే వాళ్ళ భార్య పేరు మీద దాదాపు 2 ఎకరాల మేర ఒక లీజు భూమిని తీసుకొని అక్కడ పెద్ద గోడౌన్ కట్టి, అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కొడాలి నాని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి వీళ్ళు రెంట్ వేయించుకునేవాళ్ళు. గవర్నమెంట్కి లీజ్ ఇస్తారు కదండి, అది అంటే ఆ యొక్క రేషన్ బియ్యం మూటలన్నీ పెట్టేదానికి గవర్నమెంట్ నుంచి లీజ్ కొట్టేవాళ్ళు. దాంతోపాటు అక్రమంగా 1000 బస్తాలు ఇక్కడ వచ్చి చేరేటి ఆ దాన్ని కూడా లూటీ చేస్తూ వచ్చారు. సో ఈ వ్యవహారంలో పాపం ఆవిడ ఏంటంటే పేరు నాని గారి సతీమణి ఆవిడ పేరు మీద పెట్టారు. అక్కడ ఆడ పొరపాటు జరిగిపోయింది. ఏది ఏమైనా కూడా చట్టం పరిధిలో ఖచ్చితంగా శిక్షింపబడతారు. పేరు నాని గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, బాబు గారు పెద్ద మనసు చేసుకొని మా భార్య ఈ మాదిర ఆవిడ పేరు మీద ఉన్నది, సరే ఎందుకయ్యా మహిళలతో రాజకీయాలు చేస్తే వాళ్ళతో చేయాలి మహా అంటే మహిళలతో ఎందుకు అన్నాడు, సెల్లి దా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పేరు నాని అన్నాడు. సరేలే అని వీళ్ళు ఏమన్నా ఫ్రీ అయిందో లేకుండా చట్టం పరిధిలో మనకు పూర్తి డెప్త్ తెలియదు కదండి చట్టంలో ఏం జరుగుతుంది అనేది. సో అందుకు కొద్ది మేర లూజ్ వదులుతానే మళ్ళీ పేరు నాని బయటకు వచ్చి ఏ మాదిరి మాట్లాడుతున్నా మనం చూస్తానే ఉన్నాం. సరే, వాళ్ళు మాట్లాడినారు అని చెప్పి వీళ్ళు కక్షపూర్తిగా ఏదో కేసులు పెట్టడం ఈ విధానం చేయరు. ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కాంబినేషన్లో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు తీసుకురారు. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసింటేనే వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. సో ఇదొక క్రమం. తర్వాత పేరు నాని చేసినటువంటి కొన్ని తప్పులు కాదు, ఇంటెన్షనల్ క్రైమ్స్ లేదా ఇంటెన్షనల్గా దాన్ని లూటీ చేయడం అంటారు. ఏం చేశాడంటే వల్లభనేని వంశీమోహన్ ఆయన ఒక నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో ఏం చేశాడంటే 1000 మందికి పట్టాలు ఇచ్చాడు, ఫేక్ పట్టాలు. అదో మీకు పలానా చోట భూమి మళ్ళీ ప్రభుత్వం లేకనే వస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు, మీకే తీసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బాత్రూమ్ కింద ఇన్ని గజాల స్థలం వస్తుంది, దీనికి ఇన్ని గజాల స్థలం వస్తుంది అని చెప్పి డూప్లికేట్ పట్టాలు పనిచేశారు. అదేంది తీరా ఇటువంటి టైం అంటే అది ఎన్నికల కోడ్ అమల్లో ఉండే సమయం. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది కదా, ఇప్పుడు కుదరదు, తర్వాత లాజిక్ కోసం చేశాడు. ఆయన 1000 పట్టాలు పంచాడు. వల్లభనేని వంశీమోహన్ చూసి కాపీ కొడతారంటారు చూడు, అదే మొదలు ఆయన చూసి ఈయన చూసి కాపీ కొట్టాడు. ఎవరు? పేరు నాని కొడుకు దగ్గర పోటీ చేర్చాడు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో. పేరుని కిట్టు దగ్గర వాళ్ళ తాత పేరే పేరుని కృష్ణమూర్తి, అదే పేరు పెట్టుకొని పేరుని కిట్టు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆ కిట్టు దగ్గర 10,000 కుటుంబాలకి పట్టాలు పంచారంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క కుటుంబంలో తక్కువలో తక్కువ 4 ఓట్లు 6 ఓట్లు తీసేసినా కూడా 3 ఓట్లు ఇవ్వడమా ఒక్కొక్క కుటుంబంలో. వాళ్ళు మనకి ఇల్లు కల్పించారా స్వామి అని చెప్పి కనీసం కృతజ్ఞతగా ఒక పూట అన్నం పెడితేనే ఎవరైనా కావచ్చు, మనకు వాళ్ళతో ఏదైనా శత్రుత్వం వస్తుంది, వాళ్ళని అన్నారు కూడా మనకు మనసు రాదు. ఒక సమయంలో మరి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాడు అని అట్టాడిది మనకి ఇల్లు కట్టించినాడరా
లేకుంటే మనకి ఇల్లు పట్టాలు ఇచ్చాడు, మనకు ఆ భూమి కల్పించాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఓట్లు గుద్దిపారు మొత్తారు. రెండు ఆప్షన్ లేదాడ. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు గతంలో వ్యవహార శైలిలో డెప్త్, అది టీడీపీకి సంబంధించిన ఊర్లు కొన్ని ఉంటాయి, జనసేనకు సంబంధించిన ఊర్లు కొన్ని ఉంటాయి, క్యాస్ట్ బేసెస్ ఉంటాయి, ఎకానమికల్ బేసెస్ ఉంటాయి, రకరకాలు. టీడీపీని దాటి పక్కన వాళ్ళు ఓట్లేరు. అటువంటి ఓట్లన్నీ లూటీ చేసే విధంగా ఏది ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టి తర్వాత మనం చూస్తాం, మీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి వీడియోలో. ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఇళ్ల పట్టాలు తీసుకొచ్చి వాళ్ళు లబోదివ్వమంటున్నారు. అయ్యా మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసాం, మా కర్మ, మా ఏదో అంటారు చూడ, ఆ పదం వాడకూడదు, నేను అందుకు వాడదలుచుకోలే, మేము కొట్టుకోవాలంటారులే పలానా పదం వాడి ఆ పరిస్థితి మాకు కల్పించారు. ఆ మేర అంత మోసం చేయడం ప్రభుత్వంలో ఉండి, అది మాజీ మంత్రి అయింది, ఆ మేర మోసం చేయడం ఎందుకండి? అది అంటే తప్పు చేస్తున్నప్పుడు తెలియట్లేదండి, ఈ రోజు కాకపోయినా రేపైనా దొరికిపోతాం కదా అని. మరి ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నారు అసలు వాళ్ళు? మంచి క్వశ్చన్. మీకు తెలియదే ఉండదు, అందరూ అంతే. ఒక పేరు నాని కాదు, వలంనేని వంశీమోహన్ కాదు, కొడాల నాని అయితే ఇసుకాసురుడు ఆయన కాదు, 2,20,00,000 కేవలం బయటికి కనిపించింది విడుదల రజనీ కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటారు. ఇది బోయపాటిది ఒక సినిమా ఉంటుంది, ఆయన మ్యాక్సిమం సినిమాలో కొంచెం ఈ విజువలైజేషన్ ఉంటుంది. ఎట్లా మాకు ఎదురొచ్చే దేవుడు తగిలే దేవుడు అని చెప్పి జగపతి బాబు ఉంటాడు, లెజెండ్ సినిమా దాంట్లో. అంటే ఆయనకి ఎదురుగా పోయి ఎవరు వాళ్ళకి ఆపోజిట్లు ఓట్లు వేసేదానికి ఉండదు. ఆ పరిస్థితి కల్పించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పొరపాటున ఈసారిగా ఎలక్షన్ లో అటు ఇటు అయ్యి కూడా ఓడిపోయినా కూడా 30 సీట్లు పోతాయి. 151 సీట్లలో 30 సీట్లు పోతాయి. ఎంత కాదని 121 సీట్లతో ఫుల్ మ్యాండేట్. అది 110 సీట్లు కాదు కదా, 100 సీట్లు వచ్చాయని ఫుల్ మ్యాండేట్ 175 నియోజకవర్గాల్లో. ఆ రేంజ్ లో వాళ్ళకి ఒక భారీ కాన్ఫిడెన్స్ ఉండేది, నెక్స్ట్ 30 ఏళ్ళ మంది అధికారం అని. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు తందానంట వచ్చారు. ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ లేట్ అయింది అనేది మెయిన్ క్వశ్చన్. మనం అనుకున్నట్టు జనసేన కార్యకర్తలను, ఈ యొక్క టీడీపీ కార్యకర్తలను మనోవేదన పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన అన్నటువంటి మాటలు ఎవరు మర్చిపోవాలి. ఇప్పుడు దాకా చెప్పు కూడా చూపించారు ఇది మీడియా సమావేశంలో. పేరు నాని అంత పర్సనల్ అటాక్ చేసినప్పుడు ఆ కార్యకర్తలు బాధపడుతూనే ఉంటారు కదా ఇప్పుడు దాకా. సో ఎందుకంటే ఎందుకు లేట్ అయిందని మనం డెప్త్ చూస్తే, మొన్నటిదాకా మచిలీపట్నానికి సంబంధించి అక్కడ బీచ్ ఫెస్టివల్ అని నడుపుతా ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. ఎక్కడ బట్టి అక్కడ ప్రతి దాంట్లో ఇప్పుడు కర్నూలు దగ్గర ఓర్వకల్లు అని చెప్పి ఆడ డ్రోన్ కేంద్రంగా తయారు చేస్తున్నారు. అక్కడ కొన్ని పదుల సంఖ్యలో కొత్తగా కంపెనీలు వచ్చి డ్రోన్ తయారు చేసేదానికి అక్కడికి వస్తున్నాయి ఓర్వకల్లుకి. అదేవిధంగా బీచ్ ఫెస్టివల్ ఎందుకు నిర్వహించారంటే, మీరు సారికి అక్కడ గోవాకి ఎక్కడికో పోయి ఆడానో డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేసుకోవడం ఎందుకు, ఇక్కడే మనకు బీచ్ ఉన్నది. ఆ బీచ్ దగ్గర మనం చూస్తే వేల షాప్స్ ఉంటాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు చూడండి, నిరంతరం రొటేషన్ ఉంటుంది. సో ఆ ట్యాక్సేషన్ అంతా గవర్నమెంట్కి వస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా. సో అక్కడ డైలీ ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ అవుతూనే ఉంటాయి, వ్యాపార లావాదేవీలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ అండి నేను చెప్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 రూపాయలు పెట్టి కొన్ని సరుకు తెచ్చాను. ఆ 10,000 రూపాయలకు నేను ఒక 3,000 రూపాయలు లాభం పొందినాను, టోటల్ 13,000. ఈసారి సరుకు ఎంత తెస్తానంటే 12,000 రూపాయలు సరుకు తెస్తారు. ఆ 1,000 రూపాయలు ఇంట్లో ఖర్చులు పెట్టుకుంటా. మళ్ళీ ఎంత వస్తుంది ఈసారి రొటేషన్ మీద ఒక 10,000 16,000 డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ ఒక 2,000 ఇంట్లో ఖర్చు. అంటే జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దాకా ఇంటి కోసం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, ఇంటి కోసం 2,000 ఖర్చు పెడతాను, మళ్ళీ బిజినెస్ కోసం 14,000 ఇన్వెస్ట్మెంట్ పెడతా. సో డైలీ రొటేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు, అక్కడ పోర్టు తీసుకురావాలని చెప్పి బాబు గారు అనుకుంటా ఉన్నారు. ఈ వ్యవహారంలో అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిని కానీ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ దగ్గరికి కాడికి పోయి పర్మిషన్ తీసుకోవాలా. ఇదంతా పెద్ద తతంగం. ఆడ పోలీస్ వ్యవస్థ అంతా మొబైలైజ్ అవ్వాలా, ఆడ అరెస్ట్ అంట ఈడ అరెస్ట్ అంట, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. వాళ్ళకి ప్రజానేత అయినా కాకుండా కూడా మినిమం బేసిక్ సంపాటిస్తారు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. సో ఆయన అరెస్ట్ అవుతే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే, బీచ్ ఫెస్టివల్ అంటే అందరూ ఆనందంగా జరుపుకునేటువంటి కార్యక్రమం అది, అక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి ఇన్నాళ్ళు ఉపేక్షించారు. పేరుని కిట్టు అయితే దీంట్లో నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. మొత్తం వ్యవహారం ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటారు కదా, టెంపర్ సినిమాలో, లేదు సార్ ఇక్కడ 4 కాదు 5 మంది అందరం కలిసి చేశామని చెప్పి, ఆ విధంగా పేరుని కిట్టుని నేనే కావాలని ఆయన మోసపూరితంగా ఆయన మోసం చేసేసి, నేను అంత డ్రామా వెనకల నేను ఆడిపించినాను, నేనే కింగ్ పిన్ను అని ఈయన ఒప్పుకొని ఈయన వెళ్ళిపోతే చెప్పలేంగిని, లేకుంటే ఇద్దరు పోవాల్సి వస్తుంది. అది అండి. థ్యాంక్స్, ధన్యవాదాలండి.